హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మనపేటలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. రాయల్ ఎన్ఫీల్డ్ అండర్ 350 బండి అయితే మనం ఇప్పుడు డెలివరీ తీసుకోబోతున్నాడు మనోడు. బండి స్పెసిఫికేషన్స్ ఏంటి, నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఇదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనోడు తీసుకునే బండి చూసే ముందు ఈ షోరూంలో ఇంకా చాలా బండ్లే మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ 1 by 1 మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఉన్న బండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్స్ 350 బండి అనమాట. దీనికి డ్యూయల్ డిస్క్ బ్రేక్తో డ్యూయల్ ఏబిఎస్ సిస్టమ్తో పాటు ఈ బండి వస్తుంది. ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 2,74,000. ఇదే అమౌంట్కి యాక్సరీస్ కూడా యాక్సరీస్తో ఇంక్లూడ్ అనమాట అమౌంట్ అది. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే రెండో బండి వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 హాల్కన్ బ్లాక్ కలర్ ఈ బండి వస్తుంది. ఇది వచ్చి మనకి స్పోక్ వీల్స్ వస్తుంది బండి. దీంట్లో సింగిల్ డిస్క్ డ్యూయల్ డిస్క్ కూడా ఉంది. దీంట్లో సింగిల్ డిస్క్ ఉన్న బండి 2,46,000. అదేవిధంగా డబుల్ డిస్క్ ఉన్న బండి అయితే ఒక 7,000 ఎక్స్ట్రా ఉంటుంది. 2,53,000కి డబుల్ డిస్క్ ఉన్న బండి ఇందులో వస్తుంది విత్ యాక్సరీస్ అనమాట. ఈ వెహికల్ అయితే హంటర్లో డాపర్ సిరీస్ అనమాట. ఈ డాపర్ సిరీస్లో 3 కలర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఎలా వీల్స్ వచ్చినాయి, డ్యూయల్ డిస్క్ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చి వైట్, ఇంకోటి వచ్చి గ్రే కలర్, థర్డ్ వన్ వచ్చి హ్యాష్ కలర్ అనమాట. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 2,14,000. కలర్ని బట్టి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి. హీట్లో ఉండదు, అదే రెబల్లో ఉంటుంది. ఓకే, డాపర్లు ఇంతే కదా. డాపర్లు ఏ బండి తీసుకుని ఇది అదే అండి. మనం హంటర్ బండి అయితే చూసేసాం, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఇది కూడా స్టెల్త్ బ్లాక్ కలర్లో మనం చెప్పిన ఫీచర్స్, ఎల్లో వీల్స్, డ్యూయల్ ఏబిఎస్ సిస్టమ్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్. ఆన్ రోడ్ ప్రైస్ 2,74,000 విత్ యాక్సరీస్తో ఈ బండి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ బండి విషయానికి వస్తే ఇదైతే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకలా అంటున్నానంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫోర్డ్ చేయగల ప్రైస్లో ఈ బైక్లు అయితే ఉంది. 2 lakhs బిలోనే మనకి ఈ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అందిస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ అనమాట ఇది వచ్చి 350cc బండి. ఈ బండి అయితే స్పోక్ వీల్స్ అండ్ సింగిల్ డిస్క్తో వస్తుంది. 2 lakhs బిలో అని చెప్పాను కదా. దీని ప్రైస్ వచ్చి 1,92,000 విత్ యాక్సరీస్ అనమాట. ఈ సిరీస్లో చూసుకుంటే ఎల్లో వీల్స్ ఉండవు, ఓన్లీ స్పోక్ వీల్స్ ఉంటాయి. అది కూడా సింగిల్ డిస్క్ తెస్తారు. బండి అయితే చూడడానికి చాలా బాగుంది. ఇదైతే ఫ్యాక్టరీ సిల్వర్. దీంట్లో వచ్చి బ్లాక్ కలర్ కూడా మనకి అందుబాటులో ఉంది. బా అదిరిపోయింది, చాలా స్మూత్ బీటింగ్ వస్తుంది బండి. ఇది అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ప్రతి బండి అయితే మీకు చూపించాను. మనోడు తీసుకునే బండి కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ 3 days బ్యాకే బుక్ చేసాం. ఈ బండి మనకి నిన్న ఈవినింగ్ వచ్చింది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పు. హైటా లేదంటే పర్సనాలిటీయా? సో ద మెయిన్ రీజన్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది తీసుకోవాలని చెప్పి. కానీ మిగతా మోడల్స్ ఏవైతే ఉన్నాయో క్లాసిక్ కానీ, హిమాలయన్ కానీ, లేదా బిటియోర్ కానీ, ఇవన్నీ చాలా ఎక్సెస్ వెయిట్ అండ్ హైట్ కూడా. నా హైట్ వచ్చి ప్రజెంట్ మీరు చూసినట్టయితే 5'4" నేను. సో ఈ హైట్కి వచ్చేసి ఇవన్నీ చాలా బోల్డ్గా కనిపిస్తాయి. ఈ వేరియంట్స్ ఏమైతే ఉన్నాయో మోడల్స్ లైక్ మెటియోర్ కానీ, క్లాసిక్ కానీ, హిమాలయన్ కానీ, బుల్లెట్ కానీ, ఈ మోడల్స్ అన్నీ నాకు చాలా హెవీగా కనిపిస్తాయి. ప్లస్ అవన్నీ బ్యాలెన్స్ చేయడం కూడా నా వల్ల కేపబుల్ కాదనే ఫీలింగ్లో నేను ఎప్పుడు బాధపడుతుండేవాడిని. సో ఆ టైంలో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన మోడల్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి నిజంగా చాలా హెల్ప్ఫుల్ చేసింది. సో ఈ మోడల్ వచ్చి దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైట్. దీంట్లో సీట్ హైట్ వచ్చి చాలా లెస్. సో నేను ఈజీగా నా ఫుట్ని గ్రౌండ్కి టచ్ చేయగలుగుతున్నాను. ఈజీగా బ్యాలెన్స్ చేసుకొని ఫుట్ని టచ్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం ఈ మోడల్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది. మినిమం నా హైట్ 5'4". సో నా లాంటి తక్కువ హైట్ వాళ్ళు కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. అండ్ వెయిట్ కూడా వచ్చి మ్యాక్సిమం 160 kg, ఇంక్లూడింగ్ ట్యాంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే 13 లీటర్ మేబీ మ్యాక్సిమం వెళ్తే 170 kg లేదా 175 kg వెళ్తుంది అంతే. సో ఇది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఒక టెస్ట్ రైడ్ కూడా చేశాను ఈ మోడల్లో. సో దాని వీడియో కూడా మీకు తొందరలో వస్తుంది. సో అది చూస్తే మీకు ఈజీగా తెలిసిపోద్ది నేను ఎలా హ్యాండిల్ చేశాను అనేది. సో ఈజీగా చేయొచ్చు. అండ్ హ్యాండిలింగ్ కానీ, డిస్ప్లే కానీ ఆల్ ఆర్ వెరీ గుడ్. ఈవెన్ ప్రతిదీ సిస్టమ్ టు సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్గా ఉంది. నాకు ఎంత పడింది ఆన్ రోడ్? ఇది 2,20,000కి ఈ బండి అయితే చాలా వర్త్ అనే చెప్పాలి విత్ యాక్సరీస్. అండ్ ఈ బైక్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకొక మోడల్ ఉంది రెట్రో అని చెప్పి. సో ఇది మెట్రో మోడల్. దీనికి దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది అలో వీల్స్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇదే బండి అలో వీల్స్ వస్తుంది. ఇందాక మీకు చెప్పింది కదా ఫ్యాక్టరీ సిల్వర్ కలర్లో స్పోక్ వీల్స్తో సింగిల్ డిస్క్తో ఈ బండి వస్తుంది.
ఈ బండి సిమిలర్ అని చెప్పలేం కానీ ఇది ఎలో వీల్స్, అది స్పోక్ వీల్స్. బండ్లు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది బిలో 2 lakhs వాళ్ళకి, అబౌట్ 2 lakhs లో వర్తబుల్ బుల్లెట్ అనమాట. బెస్ట్ బైక్ ఆఫ్ ద ఇయర్ 2023లో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 చోటు సంపాదించుకుంది. 2,20,000 లో ఈ బండి అయితే చాలా బెస్ట్ అనే చెప్పాలి. మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు బండి తీసుకోవడానికి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు బేసిక్గా బండి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. 5'2", 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈ బండిని తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బండ్లు అయితే మాత్రం కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళే తీసుకుంటారు. కానీ ఈ బండ్లు అని కాదు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి ఒక వేరియంట్ తయారు చేయడం గొప్ప విషయం అని చెప్పాలి. ఈ బండి అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయబడింది. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ రాజీ పడకుండా బిల్డ్ చేశారు. నెక్స్ట్ సస్పెన్షన్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా యాక్షన్ ఇస్తుంది. ఇది చాలా క్లాస్గా ఉంది సస్పెన్షన్ అయితే. ఓవరాల్గా బండి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ బండి అయితే మీకు ఆన్ రోడ్లో ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే మా వాడు డెలివరీ రేపు తీసుకుంటాను అంటున్నాడు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ముహూర్తం వల్ల రేపు మార్నింగ్ అనేది మనోడు డెలివరీ తీసుకుంటాడు. అందువల్ల ఏంటంటే ఇదే వెహికల్, ఇదే వేరియంట్లో స్పోక్ వీల్స్ అని చెప్పాను కదా బండి, రాయల్ ఎన్ఫీల్డ్ 2 lakh బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగల బండి అని చెప్పాను కదా, అదే ఈ బండి. ఇదైతే దాని నుంచి నాకు డ్రైవ్ చేయాలని ఉంది. మీకు ఇది ఆన్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ గేర్లో ఎంత వస్తుంది, లాస్ట్ గేర్లో బండి ఎంత స్పీడ్ వెళ్తుంది అంత క్లియర్గా చూపిస్తాను. మనం అయితే ఈ బండిని తీసుకొని ఒకసారి రోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చింది ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆన్ రోడ్లో టెస్ట్ చేసే సమయం ఆసనమైంది. ఈ బండిని తీసుకొని మనం రోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ప్రస్తుతం బండి వేసుకుని రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. సెల్ఫ్ కొట్టేసాను. బండి స్టార్టింగ్లో ఉంది. దీని బీటింగ్ ఒకసారి మీరు వినొచ్చు. చాలా స్మూత్గా ఉంది. అండ్ బండి అయితే ఫస్ట్ గేర్ వేసాను. ఒకసారి ముందుకు పోనిస్తాను. ఫస్ట్ గేర్లో కూడా బండి చాలా 50 స్పీడ్ అందుకునే అంత పవర్లో అయితే ఉంది బండి. ప్రస్తుతం సెకండ్ గేర్ షిఫ్ట్ చేశాను బండి. సెకండ్ గేర్లో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చి థర్డ్ గేర్లో 50 to 70 kilometers ఈజీగా మూవ్ అవుతుంది బండి. ఫోర్త్ గేర్, మనం అయితే ప్రస్తుతం 4th గేర్లో ఉన్నాం. 4th గేర్లో చూసుకుంటే బండి మొత్తం ఇంకా కంప్లీట్ స్పీడ్లోకి అయితే వచ్చింది. హార్న్ కూడా ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగుందన్నమాట. బండి చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రెండ్స్, వీళ్ళు రీసెంట్గానే మండపేటలోనే షోరూమ్ లాంచ్ చేశారు. మనకి సర్వీస్ దొరుకుతుందా లేదని చెప్పేసి కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్ ఏం పడక్కర్లేదు. ఈ షోరూమ్ సంబంధించి బ్యాక్ సైడ్లోనే సర్వీస్ సెంటర్ అనేది వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బళ్ళు అనేది పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ బళ్ళే పార్క్ అవుతాయి. ప్రిమిసెస్ కూడా చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చి వెహికల్ సర్వీస్ చేసే ప్లేస్ అనమాట. మన వెహికల్ అన్నీ ఇక్కడ హైడ్రాలిక్ మిషన్ అనమాట. హైడ్రాలిక్ కేసులో వెహికల్ బండిని పెట్టి వీళ్ళు ఆయిల్ చేంజింగ్ అని, ఎయిర్ ఫిల్టర్స్ అని ఇక్కడ మారుస్తూ ఉంటారు. మనం ఏ షోరూంలో బండి తీసుకున్నా మనకి మెయిన్ సర్వీసే ప్రాబ్లం వస్తుంది. సర్వీస్ కోసం మీరు ఇక్కడ బండి తీసుకుని ఏ రాజమండ్రి కాకినాడ తిరగక్కర్లేదు. సింపుల్గా మీరు బండి తీసుకుని సర్వీసులు అన్నీ ఇక్కడ చేయించుకోవచ్చు. విత్ ఇన్ 20 daysలో మనకి సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో వస్తుందని షోరూమ్ మేనేజర్ మనకు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ షోరూమ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బండ్ల కోసం ఎలాంటి డౌట్లు ఉన్నా ఇక్కడ షోరూమ్ మేనేజర్ గారు మీకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మీకు ఎవరికైనా బండి తీసుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా మండపేటలో ఉన్న శ్రీరామ్ ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే శ్రీరామ్ ఆటోమొబైల్స్ ఆలమూరు రోడ్ మండపేట, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తనకి మా ఫ్రెండ్ అయితే బండి డెలివరీ తీసుకున్నాడు. మార్నింగ్ నేను డెలివరీ తీసుకోవడానికి వెళ్ళిపోయాను. అందువల్ల మా ఫ్రెండ్ వెళ్ళి బండి డెలివరీ తీసుకొని పూజ కూడా చేయించేసాడు.
ఇప్పుడు టెస్ట్ రైడ్ కూడా చేశాను, బండి చాలా స్మూత్గా